ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ అందరికీ ఒకే ఒక కన్ఫ్యూజన్, బీటెక్ ఏ కాలేజ్లో చేయాలి, అసలు మన హైదరాబాద్ లో టాప్ బీటెక్ కాలేజ్ ఏంటి, ఇలా చాలా డౌట్స్ ఉండి ఉంటాయి మీకు. కానీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు పక్కా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ పైన ఒక ఐడియా అయితే వస్తుంది, నాది గ్యారంటీ. స్టూడెంట్ కి సపోర్ట్ చేద్దామని స్టూడెంట్ వాయిసే నా వాయిస్ లా ఉండాలని స్టార్ట్ చేసిన ఛానలే ఈ వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను అండగా ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు. ఫస్ట్ కాలేజ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 10th ప్లేస్ లో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ శంషాబాద్ లో ఉంటుంది. ఈ కాలేజ్ కి NAAC A++ గ్రేడ్ అయితే అక్రిడిటేషన్ ఉంది. వర్ధమాన్ కాలేజ్ లో స్టూడెంట్స్ కి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. 2025లో 109 కంపెనీస్ నుంచి 1069 ఆఫర్స్ అయితే వచ్చాయి. 2025 ప్లేస్మెంట్ రేట్ చూసుకుంటే 69.54గా ఉంది. 2025లో హైయెస్ట్ శాలరీ వచ్చేసి 16.3 LPA. యావరేజ్ శాలరీ చూసుకుంటే 5.5 LPగా కూడా ఉంది. 9th ప్లేస్లో CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. CVR కాలేజ్ మంగళపల్లిలో ఉంటుంది. ఇబ్రహీంపట్నం హైదరాబాద్ సిటీకి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కాలేజ్ 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్కి NAAC A గ్రేడ్ అయితే అక్రిడిటేషన్ ఉంది. CVR కాలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. 2025 ప్లేస్మెంట్ డేటా చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజెస్ 72 lakhs ఇంటర్నేషనల్ ఆఫర్ వచ్చింది. అమెజాన్ నుంచి 45 LPA, పేపాల్ నుంచి 34 LPA కూడా వచ్చింది. మొత్తంగా 972 స్టూడెంట్స్ ఇక్కడ ప్లేస్ అయ్యారు. యావరేజ్ ప్యాకేజెస్ 6 to 8 LPగా ఉంటుంది. 8th ప్లేస్లో KMIT, కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ నారాయణగూడ హైదరాబాద్లో ఉంటుంది. ఈ కాలేజ్కి NAAC A గ్రేడ్ అయితే రేటింగ్ అయితే ఉంది. మొత్తం 111 కంపెనీస్ అయితే ఈ కాలేజ్ని విజిట్ అయ్యాయి. మొత్తానికి 690 ఆఫర్స్ అయితే వచ్చాయి ఈ కాలేజ్కి. 2025లో హైయెస్ట్ ప్యాకేజ్ 40 LPA, అది కూడా మోర్ దెన్ 16 స్టూడెంట్స్కి అయితే ఆఫర్ వచ్చాయి. ఇక్కడ యావరేజ్ శాలరీ చూసుకుంటే 13.36 LPగా కూడా ఉంది. 7th ప్లేస్లో గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కాలేజ్ లొకేషన్ వచ్చేసి నిజాంపేటలో ఉంటుంది. ఈ కాలేజ్ సిటీకి కొంచెం కనెక్టెడ్ అయి ఉంటుంది. కాలేజ్కి అయితే NAAC A++ గ్రేడ్ అయితే ఉంది. 2025లో హైయెస్ట్ ప్యాకేజ్ 51 LPA వచ్చింది. మొత్తం 2025లో 1000+ ఆఫర్స్ అయితే వచ్చాయి. ఈ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 5 LPగా కూడా ఉంది. నెంబర్ 6 BVRIT కాలేజ్. ఈ కాలేజ్ హైదరాబాద్ సిటీకి 40 to 45 కిలోమీటర్ డిస్టెన్స్లో నర్సాపూర్లో ఉంటుంది. టోటల్గా 10 acres ఆఫ్ క్యాంపస్లో ఈ కాలేజ్ అయితే లొకేట్ అయి ఉంది. ఈ కాలేజ్కి NAAC A+ గ్రేడ్ అయితే ఉంది. 2025లో మొత్తం 1431 ఆఫర్స్ అయితే వచ్చాయి. 2025లో హైయెస్ట్ ప్యాకేజ్ అమెజాన్ నుండి 46.38 LPA. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 5.04 LPగా కూడా ఉంది. 5th ప్లేస్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ ఇబ్రహీంబాగ్లో ఉంటుంది. ఈ కాలేజ్ని 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. వాసవి కాలేజ్కి NAAC A++ గ్రేడ్ అయితే ఉంది. 2025లో 46 lakhs LPA వచ్చింది సర్వీస్ నౌ కంపెనీ నుండి. ఇక్కడి యావరేజ్ ప్యాకేజే 6.9 LPగా ఉంది. వాసవి కాలేజ్ ఓల్డ్ అండ్ ఒక మంచి రెప్యూటెడ్ కాలేజ్ మన తెలంగాణలో. 4th ప్లేస్లో VNR VGIT. ఈ కాలేజ్ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ నిజాంపేటలో ఉంటుంది. VNR కాలేజ్కి NAAC A++ గ్రేడ్ అయితే ఉంది. 2025లో హైయెస్ట్ ప్యాకేజ్ 92 LPA. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 7 LPA. ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ కి పెట్టింది పేరు. మొత్తం 2058 ప్లేస్మెంట్స్ వచ్చాయి 2025లో. మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. 3rd ప్లేస్లో CBIT. కాలేజ్ లొకేషన్ వచ్చేసి గండిపేటలో ఉంటుంది. ఈ కాలేజ్ 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. CBIT కాలేజ్కి NAAC A++ గ్రేడ్ అయితే ఉంది. 2025లో హైయెస్ట్ ప్యాకేజ్ 51 LPA ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. 2025లో 81% ప్లేస్మెంట్ రేట్ అయితే ఉంది. యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 6 to 8 lakhs per annum. CBIT అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు, అంత రెప్యూటెడ్ కాలేజ్ ఇది. 2nd ప్లేస్లో ఉస్మానియా యూనివర్సిటీ. ఈ కాలేజ్ని 1917లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ లొకేషన్ వచ్చేసి తార్నాక హైదరాబాద్లో ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి NAAC A+ గ్రేడ్ అయితే ఉంది. 2025లో ఈ కాలేజ్కి హైయెస్ట్ ప్యాకేజ్ 45 LPA. ఈ కాలేజ్లో యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 10 LPగా కూడా ఉంది. ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీ సర్టిఫికేట్ ఇక్కడ చాలా వాల్యూ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఓల్డ్ అండ్ రెప్యూటెడ్ కాలేజ్. ఎంసెట్ త్రూ మీకు ఇది కాలేజ్ వచ్చిందంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇప్పుడు మన తెలంగాణలో ఎంసెట్ త్రూ నెంబర్ 1 కాలేజ్ చెప్తాను, నోట్ చేసుకోండి. నెంబర్ 1
JNTH ఈ కాలేజ్ 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ లొకేషన్ వచ్చేసి KPHPలో ఉంటుంది. JNTH కాలేజ్కి NAC A+ గ్రేడ్ అయితే ఉంది. 2025లో ఈ కాలేజ్కి హైయెస్ట్ ప్యాకేజ్ 30 LPA. 2025 డేటా చూసుకుంటే JNTHలో యావరేజ్ శాలరీ వచ్చేసి 9 lakhs per annum ఉంది. 2025లో ప్లేస్మెంట్ రేట్ 65% ఉంది. ఇది తెలంగాణలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. JNTH నుండి పాస్ అవుట్ అయితే మీ బీటెక్కి చాలా వాల్యూ ఉంటుంది, ఎందుకంటే టాప్ గౌట్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి. ఎంసెట్ త్రూ ఈ కాలేజ్ కనుక వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మన తెలంగాణలో టాప్ కాలేజెసే. కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించండి. చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యి మీ కెరియర్ వేస్ట్ అసలే చేసుకోవద్దు. బీటెక్ అంటే 4 years డిగ్రీ కాదు, 40 years మీ కెరియర్. ఆలోచించి డిసిషన్ తీసుకోండి. స్టూడెంట్ కోసం నేనున్నా. మీకు నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ కావాలో కింద కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.